Hi dear students and parents, welcome back to NEET and channel. NEET UG 2006 ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది అండ్ కీ చూసుకున్నారు. మీ మార్క్స్ కూడా మీకు ఆల్మోస్ట్ 99% యాక్యురసీతో మీకు తెలుసు ఆల్రెడీ. సో ఇప్పుడు మీకు ఎక్కడ సీట్ వస్తుందా రాదా? ఒకవేళ సీట్ కన్ఫర్మ్ అయితే తెలంగాణలో ఉన్నటువంటి 58 అవైలబుల్ కాలేజెస్ 4 మైనారిటీ ఉంటాయనుకోండి. సో దీంట్లో మీకు ఎక్కడ సీట్ వస్తుంది అనేది మీకు క్లియర్గా చెప్పడానికి చేసిన ఒక ప్రయత్నం అయితే ఇది. సో ఇంకా యాక్యురేట్గా మనకు రిజల్ట్స్ రాలేదు, కాకపోతే మార్క్స్ అయితే ఒక అంచనా వచ్చాయి 2024 అండ్ 25కు మధ్యలో ఉంటాయని చెప్పి. సో దాన్ని బట్టి అయితే ప్రతి కాలేజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 60 అలా చేంజ్ మార్క్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రెడిక్షన్ మాత్రమే. సో అంటే ఒక అనాలిసిస్ ప్రకారం ఇదే పక్క కన్ఫర్మ్ అని కాదు. సో మనం అడిగే డౌట్స్ను బట్టి వీడియో అయితే చేసాం. వీడియోని అయితే అందరు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని కౌన్సిలింగ్ అప్డేట్స్ చాలా క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ హైప్ బటన్ కూడా ప్రెస్ చేయండి వీడియో నచ్చిన వాళ్ళు. అండ్ మీకు మెంటర్షిప్ అవసరం అయినట్లయితే పెయిడ్ మెంటర్షిప్ అయితే ఉంది. సో ఇందులో ప్రయారిటీ లిస్ట్ అండ్ ఎంటైర్ కట్ ఆఫ్ డేటా అండ్ రిజిస్ట్రేషన్ కూడా చేస్తాము. అండ్ ప్రతి కాలేజ్ అలాట్మెంట్ ఎలా ఉంటుంది, మీకు ఏ కాలేజీలో రావచ్చు, క్లియర్ డేటా పీడిఎఫ్ ఫైల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మా రీసెర్చ్ చేసినటువంటి డేటా కంప్లీట్గా ఇస్తాము, మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఎక్కడ వస్తుంది అనేటువంటిది. సో డాక్యుమెంట్స్ అండ్ కంప్లీట్ రిజిస్ట్రేషన్ కూడా మేమే చేస్తాము. కావాలనుకుంటే అలాట్మెంట్ మీ చేతికి వచ్చే వరకు కంప్లీట్గా మేము చూసుకోవడం జరుగుతుంది. మీకు ఎలాంటి టెన్షన్ అయితే ఉండదు, ఎలాంటి మిస్టేక్ లేకుండా బెటర్ కాలేజ్ వచ్చేలా అయితే మేము చేస్తాము. సో ఇలాంటి పెయిడ్ గైడెన్స్ కావాలంటే కింద ఉన్నటువంటి ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ కావడానికి ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మళ్ళీ కాల్స్ చేసి మా మార్క్స్కి వస్తుందా లేదా అంటే మీకు అక్కడ ఆన్సర్ లభించదు. ఒకసారి గైడెన్స్లో మీరు జాయిన్ అయిన తర్వాతనే, ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అయిన తర్వాతనే మేము రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవుదామని చెప్పి. అండ్ ఆ తర్వాత మీకు ఎలాంటి రిస్క్ అండ్ ఎలాంటి డౌట్ లేకుండా మేము మొత్తం క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఇది తెలంగాణకు సంబంధించి ఎంటైర్ డేటా అనమాట. ప్రతి కేటగిరీ ఇందులో ఉంది. రౌండ్ 1, రౌండ్ 2 మనం బ్లర్ చేయడం జరిగింది. రౌండ్ 3 వరకే ఫైనల్ కౌన్సిలింగ్ అన్నమాట. తర్వాత రౌండ్స్ కొన్ని సీట్స్ ఉంటాయి, అందరికి అలో ఉండవు, అప్పటి వరకు సీట్ రాని వారికి మాత్రమే. సో కట్ ఆఫ్ ఎప్పుడైనా రౌండ్ 3 వరకు చూడాలి. సో ఓపెన్ గాంధీలో 546 వరకు వచ్చింది అండ్ ఈసారి 604. అండ్ ఆ తర్వాత ఉస్మానియాలో చూసుకుంటే 535 అండ్ ఇప్పుడు 593 వరకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఒక 80% వరకు. సో ఇదే నమ్మాలని మిమ్మల్ని మేము చెప్పట్లేదు. సో ఎవరికైతే యూస్ఫుల్ అనుకుంటున్నారో వాళ్ళైతే నమ్మండి, ఓకేనా. సో ఎందుకంటే మీకు ఒక ఐడియా రావడానికి మాత్రమే, ఇలానే జరగాలని లేదు. కాస్త +or- 5 మార్క్స్ కూడా అవ్వచ్చు. ఇంకా రిజల్ట్ కూడా రాలే కాబట్టి అప్పుడు ఇంకా మనం 100% క్లారిటీగా కూడా చెప్పొచ్చు. ఈ విధంగా ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే గవర్నమెంట్ కాలేజెస్లో కట్ ఆఫ్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అని ఈ సంవత్సరం డేటా చూస్తే 476 మార్క్స్ వరకు గవర్నమెంట్ కాలేజెస్ ఓపెన్ వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి, ఓకే. అండ్ ఆ తర్వాత ప్రైవేట్ కాలేజెస్. సో గవర్నమెంట్ కాలేజెస్లో మొత్తం ఫ్రీ సీట్లే, ప్రైవేట్ కాలేజెస్లో హాఫ్ ఫ్రీ సీట్స్ ఉంటాయి. సో అపోలో అయితే గవర్నమెంట్ కాలేజ్ కంటే ఎక్కువ కట్ ఆఫ్ 510 లాస్ట్ ఇయర్ ఉంది, సార్ 570. అండ్ నెక్స్ట్ మమత 545, కామినేని, ఎస్విఎస్, ఇవే టాప్ 4 మెడికల్ కాలేజెస్. ఇంకా అండ్ ఓవరాల్గా సీట్ ఏదో ఒక కాలేజీలో సీట్ రావాలంటే 463 వరకు వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. 463 +or- ఇలా వెళ్ళే అవకాశాలు అయితే ఈసారి ఉన్నాయి. అండ్ బీసీఏ చూసినట్లయితే గాంధీ ఒక 558, ఉస్మానియా 512. అండ్ ఓవరాల్గా గవర్నమెంట్ కాలేజ్ చూస్తే గవర్నమెంట్ కాలేజ్లో ఓవరాల్గా చూసినప్పుడు 411 వరకు వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి బీసీఏలో. అండ్ ఏదో ఒక సీటు ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఫ్రీ సీటు అయితే 398 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, +or- 5. సో ప్రతి కాలేజ్ కూడా మనం ఇటువైపు ఇచ్చాం. ఇది 3rd రౌండ్, ఇది 1st అండ్ 2nd రౌండ్. వీటికి కూడా ఒక 60 మార్క్స్ యాడ్ చేసుకుంటే అవి కూడా మీకు వచ్చేస్తాయి. సో ఈ డేటా మనం క్లియర్ కట్గా మన గ్రూప్స్లో అయితే యాడ్ చేస్తాం. అండ్ బీసీబీ చూసినప్పుడు ఇది ఉస్మానియా బీసీబీ, గాంధీ 595, ఉస్మానియా 568. అదేవిధంగా గవర్నమెంట్ కాలేజెస్ ఎక్కడి వరకు వెళ్ళింది బీసీబీలో అని చూస్తే ఈసారి వచ్చే అవకాశం ఉన్న కాలేజెస్ గవర్నమెంట్ సీట్ 466, 466 మార్కుల వరకు గవర్నమెంట్ సీట్ వచ్చే అవకాశాలు బీసీబీలో ఉన్నాయి. మరి ఏదో ఒక ఎంబీబీఎస్ సీట్ 58 కాలేజ్ ఇక్కడ ఉంది లాస్ట్కి. అండ్ ఒక 456 మార్క్స్ వరకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ బీసీసీ చూసినట్లయితే ఇక్కడ
ఈ ఉస్మానియా అండ్ ఈఎస్ఐ అంటే బీసీసీలో తక్కువ సీట్లు ఉంటాయి కాబట్టి అన్ని కాలేజెస్లో ఉండదు. అండ్ బీసీసీ గవర్నమెంట్ ఎక్కడి వరకు వచ్చే అవకాశాలు ఈసారి ఉన్నాయంటే ఒక 403 మార్క్స్ వరకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ప్రైవేట్ ఏదో ఒక కాలేజ్ 401 మార్క్స్ వరకు వచ్చే అవకాశాలు అయితే ప్రైవేట్ ఏదో ఒక కాలేజ్ కనిపిస్తుంది. బీసీసీ చాలా తక్కువ మంది ఉంటారు, ఒక 200 అలా, అందుకే వేరియేషన్ ఎక్కువగా ఉంటుంది. బీసీడీ చూసినట్లయితే ఇది గాంధీ, ఉస్మానియా ఈ కాలేజ్కి ఇలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ గవర్నమెంట్ కాలేజ్ ప్రైవేట్ అని మిక్స్ ఉన్నాయి ఇందులో. సో గవర్నమెంట్ కాలేజ్ చూసినప్పుడు దాదాపుగా ఒక 474 గవర్నమెంట్ కాలేజ్ కట్ ఆఫ్ 474 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ ప్రైవేట్ కాలేజ్ కట్ ఆఫ్ 458 మార్క్స్ వెళ్ళే ఛాన్స్ అయితే బీసీడీకి ఉన్నాయి, 460 458. అండ్ ఇక్కడ బీసీఈ చూసినట్లయితే టాప్ కాలేజ్లో 592, ఉస్మానియా 577. అండ్ గవర్నమెంట్ కాలేజ్ లీస్ట్ కట్ ఆఫ్ ఎక్కడి వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే అంటే దాదాపుగా ఒక 467 వరకు వచ్చే అవకాశాలు గవర్నమెంట్ సీట్ ఉన్నాయి. అండ్ ఏదో ఒక ఎంబీబీఎస్ సీట్ వచ్చే అవకాశాలు అయితే దాదాపుగా 454 మార్క్స్ వరకు ఉన్నాయి. అండ్ ఈడబ్ల్యూఎస్ చూడండి, ఈడబ్ల్యూఎస్కి అయితే కొన్ని కాలేజెస్లోనే ఉంటుంది ఈడబ్ల్యూఎస్. సో గాంధీ, ఉస్మానియా ఇలాంటి బెస్ట్ కాలేజీలో రావడానికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కాస్త యూజ్ అవుతుంది. ఓవరాల్గా 478 మార్క్స్ వరకు ఈడబ్ల్యూఎస్ గవర్నమెంట్ కాలేజీలో రావడానికి హెల్ప్ అయింది. అండ్ టోటల్గా ఇంకా ప్రైవేట్ కాలేజీలో కొన్ని ఇది ఎంఆర్సీ వల్ల ఫామ్ అయింది. ఎంఆర్సీ అంటే ఏంటనేది తర్వాత చెప్తాను. ఈడబ్ల్యూఎస్ అయితే ఓన్లీ గవర్నమెంట్లో ఉంటుంది. ఇది ఎంఆర్సీ అంటే నెక్స్ట్ రౌండ్స్లో ఒక కౌన్సిలింగ్ ప్రాసెస్ వల్ల ఇది అవుతుంది అన్నమాట. ఇది ఎందుకనేది తర్వాత వీడియోలో చూద్దాం. అండ్ ఎస్సీ1 ఇది టాప్ కాలేజెస్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్. ఎస్సీ1కి యాక్చువల్గా ఎస్సీ1లో కాంపిటీషన్ తక్కువ, స్టూడెంట్స్ ఉండరు, 186 వరకు వెళ్ళే ఛాన్సెస్ పైన శాతం. ఈ డేటాను మనం ఒక బిలీవ్ చేయలేం, ఎందుకంటే ఉండేదే 42, ఉన్న సీట్లు 54, పోయినసారి ఇంకా 12 అలా మిగిలిపోయాయి. సో ఇది పెద్ద డిస్కస్ చేసుకోవాల్సిన అది లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ వచ్చేస్తుంది ఉన్న వారందరికీ. ఎస్సీ2 చూస్తే టాప్లో 532, 513 గాంధీ, ఉస్మానియా. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ రావాలంటే ఇదంతా చూసాక కూడా మీరు మళ్ళీ కట్ ఆఫ్స్ అడుగుతున్నారు, అలా మాత్రం అడగకండి, కాల్ చేసి మరి. సో ఇక్కడ చూస్తే గవర్నమెంట్లో 532, 432 ఎస్సీ2లో వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి గవర్నమెంట్లో. అండ్ ఏదో ఒక ఎంబీబీఎస్ సీట్ రావాలి అంటే దాదాపు 411 మార్క్స్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి, ±5 అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ రిజల్ట్ వస్తే ఇంకా యాక్యురేట్గా ఈ డేటా మారిపోయే ఛాన్స్ కూడా ఉంది. ఎస్సీ3 538, 520 పక్కన కాలేజెస్ ఉన్నాయి. అండ్ ఏదో ఒక గవర్నమెంట్ సీట్ రావాలి అంటే దాదాపుగా గవర్నమెంట్ సీట్కి 437 వరకు వస్తే ఏదో ఒక గవర్నమెంట్ సీట్ అయితే వస్తుంది. అండ్ ఏదో ఒక ఎంబీబీఎస్ సీట్ ప్రైవేట్లో ఫ్రీ సీట్తో కలుపుకొని అంటే దాదాపుగా ఒక 427 మార్క్స్ ±10. అండ్ ఎస్టీ చూసినట్లయితే టాప్ కాలేజెస్లో ఎస్టీ 518, 515 గాంధీ, ఉస్మానియా. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఇప్పటివరకు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారమే, ఇంకా ఏ క్యాస్ట్లో ఎంతమంది ఉన్న డేటా వచ్చాక 100% ఇంకా మనం చెప్పేయచ్చు. 444 వరకు గవర్నమెంట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఆ తర్వాత 430 వరకు కట్ ఆఫ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ±5. సో ఇప్పుడు ప్రతి కేటగిరీలో ఎంతమంది ఉన్నారో తెలిస్తే ఇంకా యాక్యురేట్గా వస్తుంది. ఇది మీకు ఒక ఐడియా కోసం మాత్రమే, మనకు రిజల్ట్స్ వచ్చాక ఇంకా మనం కన్ఫర్మ్గా కూడా చెప్పుకుందాం దీని గురించి.